హాయ్ నమస్తే. మనం 2026 సంవత్సరంలో ఇంపార్టెంట్ ఆస్ట్రాలజికల్ ఈవెంట్స్ గురించి చెప్పుకోబోతున్నాము. 2026లో ఫస్ట్ వచ్చేది ఏంటంటే 30 డిసెంబర్ నుంచి 2025 నుంచి 12 జనవరి 2026 మధ్య ఒక ఆస్ట్రాలజికల్ కాంబినేషన్ ఫామ్ అవ్వబోతుంది. ఇక్కడ ఏం జరగబోతుందంటే మనకి వచ్చేసి ధనుసు రాశిలో ఏదైతే గురుపాలిత రాశి ధనుసు రాశి ఉందో దానిలో 4 గ్రహాల కూటమి ఫామ్ కాబోతుంది. ధనుస్సు రాశిలో 30 డిసెంబర్ 2025 నాటికి కుజ, శుక్ర, బుధ, సూర్యులతో ఒక కాంబినేషన్ ఫామ్ అవబోతుంది. ఏదైనా గ్రహ కూటమి ఫామ్ అయితే ఏమవుతుందంటే భూకంపాలు రావటం, సామూహికంగా అంటే ఎక్కువ మంది ప్రజలు చనిపోయే ప్రమాదాలు ఏర్పడటం జరుగుతుంటుంది. మనకి ప్రీవియస్ ఇన్సిడెంట్స్ కూడా చాలామందికి తెలిసే ఉంటాయి. ఇలాంటి టైంలో అందరూ అనుకోవచ్చు ఇక్కడ ఈ సమయంలో ఏమవుతుందంటే మిథున రాశిలో గురువు ఉన్నాడు, ఆయన ఈ కాంబినేషన్ని చూస్తున్నారు. సో ఏ ప్రమాదం జరగకపోవచ్చు అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే గురువు మళ్ళీ వక్రించి ఉన్నాడు. సో ఆయన ఫుల్గా ప్రొటెక్ట్ ఏం చేయకపోవచ్చు. సో 2026లో మొదటి ప్రమాదం అది ప్రపంచం మొత్తంలో ఉంటుంది, ఇండివిజువల్ వ్యక్తుల జీవితాల్లో కూడా ఉంటుంది. సో ఈ కాంబినేషన్ ఉండే టైం వచ్చేసి 30 డిసెంబర్ 2025 నుంచి 12 జనవరి 2026 వరకు. ఇక్కడ ఏం జరుగుతుందంటే శని తన 10వ దృష్టితో మళ్ళీ కాంబినేషన్ని చూస్తున్నాడు, గురువు చూస్తున్నాడు. రాహువుకి 3rd ప్లేస్లో ఇది ఉంది, అంటే ఆయన బ్యాక్ నుంచి నడుస్తుంటారు కాబట్టి. సో మనకి ఇందులో ఎన్ని గ్రహాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయంటే శని 10వ దృష్టిలో చూస్తున్నాడు, గురువు వక్రించి చూస్తున్నాడు తన సొంత రాశిని, మరియు కుజ, శుక్ర, బుధ, సూర్యులు ధనుసు రాశిలో ఉన్నాయి. అంటే 6 గ్రహాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జరగటానికి పెద్ద పెద్ద ప్రమాదాలు జరగటానికి, యుద్ధాలు జరగటానికి, లేదంటే ఎక్కువ మంది చనిపోయే విధంగా భూకంపాలు జరగటానికి అవకాశం. వ్యక్తిగత జీవితాల్లో చూసినప్పుడు ఈ కాంబినేషన్ ఎలా పనిచేస్తుందంటే మనకి వృషభ రాశి వారికి ఇది అష్టమం అవుతుంది. సో వృషభ రాశి వారికి, వృషభ లగ్నం వారికి ఇది అష్టమం కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అండ్ మిథున రాశి వారికి ఇది సప్తమం అవుతుంది. సో వాళ్ళకి ఇంట్లో ఇబ్బందులు, పార్ట్నర్స్తో ప్రాబ్లమ్స్, రకరకాలుగా వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. తర్వాత కర్కాటక రాశి వారికి, లేదంటే కర్కాటక లగ్నం వారికి ఇది 6th ప్లేస్ అవుతుంది. సో 6th ఈజ్ నాట్ గుడ్ కాబట్టి వాళ్ళకి కూడా అనారోగ్యము, లేదంటే జాబు, వ్యాపారం అక్కడ అంటే వాళ్ళ కర్మ స్థానంలో ఇబ్బంది ఉంటుంది. అండ్ మకర రాశికి ఇది ఏమవుతుందంటే 12th ప్లేస్ అవుతుంది కాబట్టి వాళ్ళకి అనారోగ్యము అలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ధనుస్సు రాశిలోనే ఇది జరుగుతుంది కాబట్టి ధనుస్సు రాశి వ్యక్తుల జీవితంలో ఏమవుతుందో అయోమయం, గందరగోళం, ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి కొన్ని రోజులే ఉంటుంది. బట్ ఇక్కడ జరిగే ఇష్యూ అనేది వాళ్ళకి కరెక్ట్ చేసుకోవడానికి చాలా రోజులు పడుతుంది. అంటే ఇష్యూ జరిగే టైం ఇది, దీన్ని మళ్ళీ సెట్ చేసుకోవడానికి కొంత టైం వేస్ట్ అవుతుంది కాబట్టి అలా జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకా మనము ముండేన్ ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకుంటే ఏమవుతుందంటే ఇది మనకి పాకిస్తాన్ చూసుకోండి, ఇది వచ్చేసి మేష రాశికి లేదంటే మేష లగ్నానికి రిలేట్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ కాంబినేషన్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇది 9లో జరుగుతుంది కాబట్టి పాకిస్తాన్కి అడ్వాంటేజెస్. అదే ఇండియాకి ఏమవుతుందంటే ఇది అష్టమం అవుతుంది కాబట్టి మన ఇండియాకి ఇది మంచి పరిస్థితి కాదు, అమెరికాకి కూడా ఇది మంచి పరిస్థితి కాదు. ఇలా ఒక్కో కంట్రీకి ఒక రకంగా ఉంటుంది. సింహరాశి వారికి కూడా ఇది అంత మంచి ప్లేస్ కాదు, ఎందుకంటే వాళ్ళకి ఇది 5thలో జరుగుతుంది. ఆల్రెడీ సింహరాశిలో ఎవరు ఉన్నారంటే కేతు ఉన్నారు. సో వాళ్ళకి 2 రకాలుగా ఇబ్బంది ఉంటుంది. సో ఈ కాంబినేషను ఒక్కొక్కరికి ఒక రకంగా ఇబ్బంది క్రియేట్ చేస్తుంది కాబట్టి అందరూ 30 డిసెంబర్ నుంచి 12 జనవరి వరకు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇంకా పరిహారాలు అవి అంటే చాలామందికి తెలుసు, ఇష్టదైవాన్ని పూజించడం అలాంటివి చేసుకుంటే సరిపోతుంది.